శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గ కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు చేపడుతున్న నిరవధిక సమ్మెకు టీడీపీ నేతలు సంఘీభావాన్ని తెలియజేశారు. ఇచ్చాపురం పట్టణంలోని బస్టాండ్ వద్ద ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు తమ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శుక్రవారం నాడు టీడీపీ నేతలు మాజీ ఎంపీపీ దక్కద ఢిల్లీరావు, టీడీపీ శ్రీకాకుళం పార్లమెంట్ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి ఆసి లీలారాణి, పార్టీ సీనియర్ నేతలు దక్కద శ్రీనివాసరెడ్డి, లోపింటి పద్మనాభం, దక్కద కామేశ్వరరెడ్డి, టీడీపీ బీసీ సాధికారిత సమితి కన్వీనర్ కొండాశంకర్, టీడీపీ శ్రీకాకుళం పార్లమెంట్ ప్రొఫెషనల్ వింగ్ అధ్యక్షుడు ఓనా సంతోష్ కుమార్ తదితరులు సంఘీభావాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు ఆసి లీలారాణి, లోపింటి పద్మనాభం తదితరులు మాట్లాడుతూ అంగన్వాడీలకు తెలుగుదేశం పార్టీ మద్దతుగా ఉంటుందని అన్నారు. ఎన్నికలకు ముందు సీఎం జగన్ మాట ఇచ్చినప్పటికీ అంగన్వాడీలకు న్యాయం చేయకపోవడం అన్యాయమని, అంగన్వాడీలకు పూర్తిస్థాయి న్యాయం టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జరుగుతుందని అన్నారు. మీ అంగన్వాడీ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. తెలుగుదేశం గవర్నమెంట్లో మీకు చంద్రబాబు నాయుడు గారు మంచిగానే గుర్తింపించారు. ఉన్న జగన్ ప్రభుత్వంలో మీకు అధికారంలోకి రాకముందు ఒక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినాక హామీలు నెరవేర్చుకోవడం అనేది చాలా గౌరవం. రానున్న ఎలక్షన్లో తెలుగుదేశం గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మీ సమస్యలన్నీ తీసుకొని వెళ్ళి మా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి కుటుంబ సభ్యులు అందరూ ఇప్పుడు రావడం జరిగింది. మీ సమస్యలు కోరికలు నెరవేర్చాల్సిందిగా మేమంతా చంద్రబాబు నాయుడు గారికి మీ కోరికలు నెరవేర్చాల్సింది మా పార్టీ తరఫు నుంచి తీసుకొని వెళ్ళి వారి దృష్టిలో పెట్టడం జరుగుతుంది. మీ కోరికలు మొత్తం నెరవేర్చుతామని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ మీరు సమ్మె మంచి మనస్ఫూర్తిగా జరగాలని, మరి మీ కోరికలు మన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసే రోజు మీకు అందరికీ గుర్తిస్తాను, 10,000తో సాలడం లేదు, ఈవేళ ఉద్యోగస్తులు 60,000 70,000 అయితే కానీ ఏది సాలడం లేదు డబ్బులు, మీకు న్యాయమైన కోరికలు, మీకు జీతాలు పెంచాలా, పెంచకపోతే 10,000తో మీ పిల్లలతో ఎక్కడ మీరు బతకగలరు. రానున్న రోజుల్లోపు నిన్న లోకేష్ మన ఇక్కడ వైజాగ్ దగ్గర కూర్చొని మీకు సంఘీభావం తెలియజేశాడు. మేము వచ్చిన తర్వాత మీకు తప్పకుండా మీ కోరికలు నెరవేర్చుతూ మీకు హామీ ఇస్తూ మీకు మంచిగా చూస్తానని చెప్పాడు. అలాగే మా చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న ఎక్కడో ఒక సభలో కూర్చొని ఆ రోజు బాబు గారు పెంచిన డబ్బులే మీకు 10,000 చిల్లర, ఈయన వచ్చిన 5 సంవత్సరాల్లోనే ఎక్కడ రూపాయి కూడా పెంచలేదు. ఆయన ఏంటన్నాడంటే, పెద్ద ఆయన నేను వస్తే మళ్ళీ చూస్తాము, ఎలక్షన్ ఉన్నది కాబట్టి వచ్చిన తర్వాత మీకు మేము మీ కోరిక నేను తీరుస్తాను, మీకు శుభ్రంగా చూస్తానని చెప్పారు. ఎమ్మెల్యే గారు కూడా రేపు వస్తారు. దాని తర్వాత రానున్నది మరి 3 మాసాలు ఈ పాలన కానీ పోతే కానీ మనం అందరం బాగుపడము. మీరు మేము పిల్లలు ఉద్యోగస్తులు కుర్రోళ్ళు ఎవరికి సమానమైన హక్కు లేదు, ఏటీ లేదు. కాబట్టి ఇవాళ రైతులు ఇవాళ ఇంత తుఫాను వచ్చింది, ఎవరికి రూపాయి ఇవ్వడానికి లేదు, ఎవరికి చూడడానికి లేదు, ఎవరికి పట్టించుకోవడానికి లేదు. ఈ గవర్నమెంట్ పోతే కానీ మనము శుభ్రంగా అందరము శుభ్రంగా బతకాలంటే రానున్న రోజుల్లోనే ఎలక్షన్ ఈ 3 మాసాలు ఆగాలి. ఆగిన తర్వాత అందరికీ మంచి జరుగుతుందని మనసారా కోరుకుంటున్నాను. ఏదైనా చంద్రబాబు వస్తే కానీ మీ కోరికలు తీరవు. మీరందరూ చక్కగా ఆలోచించి రానున్న రోజుల్లోనే మాకు చంద్రబాబు నాయుడు మీ మద్దతు తెలియజేయండి. మీకు మంచి రోజులు వస్తాయని నేను హామీ ఇస్తూ ఈ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం.